హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీలత. ఈరోజు ఐటీఐ సిరిసిల్లాలో ఉన్నాం, గార్మెంట్ ట్రైనింగ్ సెంటర్. గార్మెంట్ ట్రైనింగ్ ఏంటి? ప్రతి ప్లేస్లో జరుగుతుంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటి అనుకోవచ్చు, కానీ ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ నిధులతో ర్యాంప్ అనే ప్రాజెక్ట్ చేపడుతోంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అలీప్ సెర్ప్ భాగస్వామ్యంలో ఈ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఈ ట్రైనింగ్ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి ఉపాధి దొరుకుతుందా? స్వయం ఉపాధి దొరుకుతుందా అంటే ఎస్, వాళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ లాంటి ప్లేస్ మీకు కూడా ఉపయోగపడుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. సరే, వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ట్రైనింగ్ తర్వాత ఏం చేయబోతున్నారు? సొంతంగా బిజినెస్ పెడతారా? వాళ్ళకి స్టిక్ ఆన్ ఒక ఉద్యోగం వస్తుందా? ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో గార్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు స్వయంగా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, అలాగే ట్రైనింగ్ వాళ్ళు ఎలా తీసుకున్నారు. 15 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి ట్రైనింగ్ వాళ్ళకి యూజ్ అయిందా లేదా తెలుసుకుందాం. సో ర్యాంప్లో భాగంగా తాను ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుంది కృష్ణవేణి. అసలు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్లో కృష్ణవేణి గారు ఎలా స్టెప్ బై స్టెప్ మీరు ఒక నైటీని తయారు చేస్తారు, ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, అలీప్ ఇచ్చే ఈ ప్రోగ్రామ్ మీకు ఎంతవరకు యూజ్ అయింది? అయితే మేమందరము ఒక 30 members కలిపి వెళ్ళి ద్వారా ర్యాంప్లో ఈఎస్డిపి ట్రైనింగ్ చేశాం మ్యామ్. ఈఎస్డిపి ట్రైనింగ్లో మేము మెయిన్గా ట్రైలరింగ్ మీద ఫోకస్ చేసి అందరం కలిసి ట్రైనింగ్ నేర్చుకున్నాము. ఇప్పుడు 30 members కూడా అందరం కలిసి వర్క్ చేసుకుంటున్నాము. మేము నైటీ ప్రొడక్షన్లో భాగంగా ఫస్ట్ కటింగ్ చేసాము. కటింగ్లో ఇలా లేయర్స్ స్ప్రెడ్ చేసుకొని ఇలా ప్యాటర్న్ వేసుకొని కటింగ్ అన్ని చేసుకుంటాము. అక్కడ కటింగ్ చేసినవన్నీ ఇక్కడ సైజ్ వైజ్గా సపరేట్ చేస్తూ ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి పెట్టి దాని తర్వాత మిషన్స్ దగ్గర వాళ్ళకి కుట్టడానికని ఇచ్చేస్తాము. అలా సపరేట్ చేసిన నైటీని 4 partsగా డివైడ్ చేసి బ్యాచ్కి 4గా డివైడ్ చేసి ఒకరికి నెక్ పార్ట్, ఒకరికి హ్యాండ్స్, ఇంకొకరు సైడ్ జాయింట్, ఇంకొకరు బాటమ్ రౌండ్ ఆఫ్, అలా కంప్లీట్గా ఒక నైటీ కుట్టడానికి 4 అవసరం పడుతుంది. దాంతో ఫైనల్గా నైటీ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది 4తో. ఫైనల్గా నైటీ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో ఈ పార్ట్ ఒకరు, ఈ పార్ట్ ఒకరు, ఈ సైడ్ ఒకరు, కింద ఒకరు, అలా వచ్చిన అవుట్పుట్ని ఐరన్ చేసిన తర్వాత ఇలా ప్యాకింగ్ చేస్తాము. ఫైనల్గా ప్యాకింగ్ అనేది ఇలా జరుగుతుంది. సో దీన్ని కవర్లో పెట్టేస్తాం మనం. నా పేరు పద్మ. నేను తంగలపల్లి గ్రామం నుండి టెక్స్టైల్ పార్కుకు వర్క్ చేయడానికి వస్తున్నాను. ఇక్కడ నైటీస్ కానీ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మొదలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేసుకోవడానికి నెంబర్స్ 30 నెంబర్ దాకా వచ్చాము. అందరము కలిసి వర్క్ చేస్తున్నాము. మాకు ఇంకా వర్క్ కావాలి. నైటీస్, టాప్స్, షర్ట్స్ కానీ ఏ వర్క్ అయినా చెప్తే చేస్తున్నామండి. అన్నీ వస్తున్నాయి కుట్టడము. ట్రైనింగు మాకు అందరూ ఇట్లా కుట్టడం నేర్పించారు. మొదలు నేర్పించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినామండి. ఐడియా ఉంది మాకు కొద్దిగా. ఇదివరకు కొంచెం ట్రైనింగ్ వచ్చు, కుట్టడం వచ్చు. అట్లనే ఇక్కడ పూర్తి ట్రైనింగ్ చేసుకొని కుడుతున్నాము. నా పేరు దాసరి మనీషా. సిరిసిల్ల కేశీఆర్ నగర్ నుంచి వస్తున్నాము. మాకు కుట్టడం కొంచెం వరకు వచ్చు. మిగతా ఇక్కడికి వచ్చినకెళ్ళి నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఇది మాకు సేవ్ అయింది. దీని తర్వాత మేము కుట్టగలుగుతున్నాము. ఏది కానీ ఇచ్చినా కానీ, ఏ పార్ట్ ఇచ్చినా కానీ ఇది ఇట్లా అని చెప్పడం జరుగుతుంది. అట్లా మేము కుట్టడం సుతా జరుగుతుంది. ఏదైనా కుట్టగలుగుతాం, చేయగలుగుతాం. నా పేరు శ్రవంతి. ఇక్కడనే వర్క్ చేస్తున్నాం. ఇక్కడ మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవన్నీ కుడుతున్నాము నేర్చుకొని. మరి మాకు బయట ఉన్న ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ మాకు కుట్టే వరకు చాలా హ్యాపీగా ఉంది. వెరైటీ నైటీస్ అవన్నీ అట్లా కుట్టేస్తున్నాం. మాకు మంచిగా ఉంది. ఇక్కడ మాకు దగ్గరలో ఈ అవేని అప్లై వాడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న చాలా ఉమెన్స్ అందరికీ వర్క్ వచ్చింది. మాకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు మేడం వాళ్ళకి చాలా థ్యాంక్స్ హార్ట్ఫుల్లీ. ఇక్కడ ఇట్లా డిఫరెంట్గా కుట్టడము, కొత్త ప్యాటర్న్స్ అనేవి, డిజైన్స్, మోడల్స్ ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ చూసి నేర్చుకొని కుడుతున్నామని అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఇక్కడికి 15 రోజులు ట్రైనింగ్ వచ్చాను. ట్రైనింగ్లో మాకు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేశారు. ట్రైనింగ్ అయిపోయింది మాది.
ఇక్కడ నైటీస్ అలాంటి పంజాబీ డ్రెస్సులు అవి ఇవి బాగా డిజైన్స్ మాకు చెప్పడం జరిగింది. మేము కుట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మాకు ఇంటికాడ కంటే ఇక్కడ పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే శాలరీ మంత్లీ 6,000. అది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకా మంచి మంచి ఆర్డర్స్ రావాలని ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మి. మేము ఇంట్లోనే ఉండి ఏం చేయాలో తెలియక వర్క్ చేసుకోవడానికి వర్క్ లేకుండా ఇట్లా ఉండే టైంలో మేడం వాళ్ళు వచ్చి ఇట్లా ట్రైనింగ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసారు. దానివల్ల మేము ఈ ట్రైనింగ్ గురించి తెలుసుకొని వచ్చి 15 days ట్రైనింగ్ చేసినాం. అందులో అన్నీ కొత్త కొత్త డిజైన్స్ అవన్నీ మేడం వాళ్ళు నేర్పించారు. మాకు బాగా సపోర్ట్ చేసిర్రు. ఇక దానివల్ల మేము అన్నీ నేర్చుకొని కుట్టగలుగుతున్నాం. అన్నీ పర్ఫెక్ట్ అయిపోయినాం. ఏ ఆర్డర్స్ వచ్చినా కూడా మేము కుట్టే స్థాయిలో ఉన్నాం ఇప్పుడు అన్ని విధాల. ఇలా మేడం వాళ్ళు బాగా సపోర్ట్ చేసేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లోనే ఉండి ఏం చేయాలో తెలియకుండా ఇట్లా నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా చేసుకుంటున్నా అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బయట డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎలిప్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ చాలా థ్యాంక్స్ ఎలిప్ వాళ్ళకి. నా పేరు మహమ్మద్ ఖాసిం. నేను అలీప్లో ర్యాంప్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. దానిలో భాగంగా రాష్ట్రం అంతటా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు శిక్షణ ఇస్తున్నాము. దానిలో ఇక్కడ ఐటీఐ సిరిసిల్లలో 30 మంది మహిళలకు మేము టైలరింగ్ గార్మెంట్స్లో శిక్షణ ఇచ్చాము. దాంట్లోపల కొంతమంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఒక సంస్థగా ఏర్పడి చక్కగా ఉత్పత్తి చేసి మరి చాలా చోట్లకు వాళ్ళు అమ్ముకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా మొత్తం రాష్ట్రం అంతటా మహిళల్ని మరి పారిశ్రామికంగా ఎదిగేలా చేయాలని మా ప్రయత్నం. దానిలో భాగంగానే ర్యాంప్ ప్రాజెక్ట్లో అన్ని జిల్లాల్లో మేము ఈ శిక్షణ ఇస్తున్నాము. ఈ శిక్షణ లోపల మరి మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళని మరి ఇళ్లలో గృహిణులుగా ఉన్న మహిళలు మరి బయటికి వచ్చి వ్యాపారవేత్తలుగా ఎదిగేలా మేము చేస్తున్నందుకు అలీప్ తరఫున మాకెంతో సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. మరి రాష్ట్రంలోని మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం కల్పించే, ప్రపంచ బ్యాంకు కల్పించే ఈ శిక్షణ కార్యక్రమాల్ని ఉపయోగించుకొని ఇలాగే ఎదుగుతారని ఆశిస్తున్నాను. నా పేరు శైలజ. నేను సెర్ఫ్ నుంచి ఎంఎస్ఎంఈ కౌన్సిలర్గా అలీప్కి వచ్చాను. అక్కడ 15 రోజుల శిక్షణ పొందాను. ఆ 15 రోజుల శిక్షణ పొందిన నాలెడ్జ్తోనే నేను ఇక్కడ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో కొంతమంది మహిళలకి నేను మొబిలైజ్ చేసి వాళ్ళకి 15 రోజుల శిక్షణ ఇప్పించాను. వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మాకు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళకి కూడా మేము వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్కి తీసుకొస్తాము. వాళ్ళని బిజినెస్వేత్తలుగా ఎంటర్ప్రెన్యూర్స్గా సక్సెస్ చేయాలి, ట్రైనింగ్ ఇప్పించాలనేదే మా యొక్క కోరిక. सान्या, मैं महिंद्रा यूनिवर्सिटी से आई हूँ और अलीप की तरफ से आपके पास आई हूँ आपको नए डिज़ाइंस बताने नाइटी के लिए. एंड बिकॉज आप लोग बहुत इंटरेस्टेड थे कुछ नया सीखने के लिए, आई एम हियर टू हेल्प यू. రేజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ర్యాంప్లో భాగంగా అలీప్ ఇస్తున్న ట్రైనింగ్ చాలా బాగుంది అంటున్నారు. 15 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇక మార్కెట్ని ఫేస్ చేయడమే తరువాయి అంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ట్రైనింగ్లో మళ్ళీ కలుద్దాం. అలీప్ ఆవిష్కార్ ఛానల్ని చూస్తూనే ఉండండి.